ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రహమత్ నగర్ కూడలి సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రాము తదితరులు. బంజారాహిల్స్ లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. భారతీయ జనతా పార్టీ చెప్పడం లేదంటే తెలంగాణ రాష్ట్రంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తిరుగుతూ ఈయన చేసే గొప్ప పనులు ఏం లేవు కానీ మోడీకి ప్రచారం చేస్తుండు. మోడీ ముఖం చూసి అన్న ఓటేస్తారు కానీ గంగాపురం కిషన్ రెడ్డి ముఖం చూసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఓటు వేయరు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోయిందని ప్రజలు చెప్పడం జరిగింది, నేను కాదు చెప్పేది. కాబట్టి ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో తన ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకొని యూత్ను మెయింటైన్ చేసి ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లో పోయినసారి 1 సీటు ఉంటే ఈసారి 8 సీట్ల వరకు రావడానికి ముఖ్య కారణం బండి సంజయ్. తన ప్రాణాలను అర్పించిన జైలుకు పోయిన ఘనత బండి సంజయ్ది. ఆ బండి సంజయ్ని తీసేసి ఈరోజు ఈటల రాజేందర్ను బండి సంజయ్ను బలి చేసిగిన తిరిగి మళ్ళీ ఈయనకు పిసిసి అధ్యక్షుడు ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈయనకి ఇచ్చిన తర్వాతనే పార్టీ నిద్రపోయింది. తిరిగి ఈయన ముఖం చేస్తే వచ్చే ఎంపీ ఎలక్షన్లకిన ఎవరు ఓట్లు వేయరని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే గత ప్రభుత్వాలను అవిశ్వాస తీర్మానం అంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఈరోజు మీరు గత ప్రభుత్వానికి కోవటైపోయి కేసీఆర్కు లొంగి మీరు అనుక్షణము కవితను అరెస్ట్ చేయకుండా లిక్కర్ బిజినెస్లో ఈరోజు కేంద్ర పరిపాలనలో అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు అయిన తర్వాత గత ప్రభుత్వానికి 39 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు భారతీయ జనతా పార్టీవి, మజ్లిస్ పార్టీవి 7, మొత్తం 54 సీట్లలో మీరిచ్చిన కోఆపరేషను బీఆర్ఎస్కు 1, మజ్లిస్ ఇచ్చింది 2ది. మీరు ఇచ్చి అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి దుర్వినియోగం చేయించి లాస్ట్కు మీరు వచ్చి ఈరోజు ఎంపీ సీట్లను అడిగితే ప్రజలంతా ఆషామాషిగా లేరు. మీరు ఎన్ని బహిరంగ సభలు పెట్టినా ఎవరిని గెలిపియాలనో ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత ఆలోచన పరంగా లేకుండా లేరు. మీ దుర్యోధన ఎట్లా అంటే దుర్మార్గం పరిపాలనతోటి కేసీఆర్కు సహకరించి ఒక్కొక్కసారి కవితను అరెస్ట్ చేయనియరు. ఈరోజు సిబిఐ నోటీసుని గిన సహకరించరు. తర్వాత అటెండ్ గారు రుబాబుగా నేను రాలేను, రాష్ట్రం మొత్తం నాకు ఒక పరిపాలనకు ఒక అధ్యక్షత వహించిన నేను ఈరోజు బీఆర్ఎస్లో మాజీ సీఎం బిడ్డను అని ఒక సిబిఐకి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ సపోర్ట్ వల్లనే కదా. ఆ మోడీ సపోర్టు లేకపోతే ఈ ఈడీకి ఈ సిబిఐకి కవిత ఈ విధంగా మాట్లాడుతుండేనా? అదే మామూలు నార్మల్ పబ్లిక్ ఇలా ఉంటుందా? తీసుకుపోయి లోపలేస్తారు.